ప్రభుకి సమస్తము తెలుసు కదా. నువ్వు పుట్టకముందే నీ గతులన్నీ ప్రభుకి తెలుసు. ఏ దినాన నువ్వు ఎలాగుంటావు, ఎలాగ మాట్లాడతావు, ఏ దినాన ఏ స్థానానికి వెళ్తావు, ఏ పని చేస్తావు, ఎక్కడ గౌరవించబడతావు, ఎక్కడ అవమానించబడతావు అనేది దేవునికి సమస్తము తెలుసు. హల్లెలూయా. పేతురు జీవితంలో కూడా అది జరగకముందే ప్రభువు చెప్పారు, పేతురు నువ్వు ఇది నాన్న ముమ్మారు అబద్ధం ఆడతావయ్యా అంటే లేదన్నాడు. కానీ ప్రభు చెప్పినట్లుగానే అక్కడ జరిగింది. కోడి కూడా కూసేసింది. నేను అనుకుంటాను ఆ టైంలో ఒక్కసారిగా కోడి వంక చూసుంటాడు పేతురు. కూసేసావా నువ్వు కూడా, అయిపోయింది. 3 సార్లు వంకాడు. అప్పుడు నిజమైన పశ్చాత్తాపం పేతురులో మొదలైంది. దేవుని బిడ్డలారా, దేవుని కృపకు నేను పాత్రని కాలేకపోయాను. దేవుడు నాతో మాట్లాడాడు ముందుగానే, కానీ నేను సిద్ధపడలేదు. అబద్ధం ఆడేశాను. ఆయన గొప్పతనం ఏంటో నాకు తెలుసు, ఆయన యొక్క స్వస్థత కార్యాలు ఏంటో నాకు తెలుసు, ఆయన మహిమ ఏంటో నాకు తెలుసు, ఆయన పరిశుద్ధత ఏంటో తెలుసు, ఆయన సేవ పరిచర్యలో ఆయనకున్న ప్యాషన్ ఏంటో నాకు తెలుసు. అయినప్పటికీ ఆయన ఎవరో తెలియదని నేను ముమ్మారు వంకానని చాలా పశ్చాత్తాపడుతున్నాను. అయిపోయింది, ఇంకా నా జీవితం పతనం అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుని మహాకృప ఏంటో తెలుసా, ఆయన పతనం అయిపోతున్నానని తెలిసినప్పుడే దేవుడు తన జీవితాన్ని ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి దేవుని కృప.